మీరు ఒక రాంగ్ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు అదే పర్సన్ తోనే పెళ్లి కావాలని మీరు దేవుడిని మొక్కుకుంటున్నప్పుడు ఆ దేవుడు మీకు ఒక హింట్ ఇస్తాడు, లేదు ఆ పర్సన్ నీకు కరెక్ట్ కాదు, వాళ్ళని వదిలేస్తాయని. కానీ మీరేం చేస్తారు, లేదు లేదు నాకు అదే పర్సన్ కావాలి, అదే పర్సన్ తోనే పెళ్లి కావాలి అని రోజు దేవుడిని మొక్కుకుంటూనే ఉంటారు. లాస్ట్ లో ఆ దేవుడు ఏం చేస్తాడో తెలుసా, మీరు ప్రేమించిన అదే పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టేలా చేసి వాళ్ళంతటికి వాళ్ళే మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోయేలా చేస్తాడు. అంటే మీ లైఫ్ నుంచి ఒక్కరు వెళ్లిపోతున్నారు అంటే అది దేవుడి డిసిషన్. దేవుడు మీ లైఫ్ బాగుండాలని, మీరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఉంటున్నాడు. కాబట్టే మీకు కరెక్ట్ కాని ఆ పర్సన్ ని మీ లైఫ్ నుంచి దూరంగా వెళ్లిపోయేలా చేస్తాడు. దేవుడి డిసిషన్ ఎప్పటికీ రాంగ్ ఉండదు. మిమ్మల్ని హ్యాపీగా ఉంచడానికి, మిమ్మల్ని బాగా చూసుకోవడానికి ఇంకొక పర్సన్ ని మీ లైఫ్ లోకి తీసుకొస్తాడు. అప్పటిదాకా వెయిట్ చేయండి. జరిగేదాన్ని మన మంచికి అని కోరుకుంటాం.